పేరు షేక్ గండ్లూరు హాఫిజూన్, వైఎస్ఆర్ కడప జిల్లా, ముద్దునూరు మండలం, ముద్దునూరు గ్రామం అండి. యాక్చువల్ గా ముస్లిం కేటగిరీలో అమ్మాయికి ఈ డిపార్ట్మెంట్ లో పంపించడానికి తల్లిదండ్రులు గాని, పెళ్లైనాక హస్బెండ్ గాని చాలా భయపడుతుంటారు. కానీ ఎంత అన్నప్పటికీ నా హస్బెండ్, మా పేరెంట్స్ వాళ్ళ కృషి వల్లనే నేనైతే ఇక్కడ నిలబడ్డాను. చాలా మంది అంటారు, ముస్లిం అమ్మాయివి నువ్వేం చేయగలవు, అది కూడా మ్యారేజ్ అయింది, 28 years, నువ్వు ఇంకేం సాధించలేవు నీ లైఫ్ లో, ఏదైనా చెయ్యాలంటే బీఈడ్ ఒక్కటే ఉంది, నీ టీచర్ గా మాత్రమే పని చేయగలవు అని అన్నారు. సో అలాంటి వాళ్ళు అందరూ ముక్కున వేలేసుకునే విధంగా ఈ రోజు నేను కానిస్టేబుల్ జాబ్ కొట్టి మీ అందరి ముందు నిలబడ్డాను. అలాగే మా కమ్యూనిటీ పేరెంట్స్ కి నేను విన్నపించుకునేది ఒకటే, నాలాగా చదువుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మీ అమ్మాయి స్టేట్ ఫస్ట్, డిస్ట్రిక్ట్ ఫస్ట్ అని చెప్పుకోవడమే కాకుండా వాళ్ళని చదివించి వాళ్ళు కోరుకున్న జాబ్ ని వాళ్ళు సాధించే విధంగా వాళ్ళకి సపోర్ట్ చేయండి చాలు. పెళ్లిళ్ళు చేసి వాళ్ళ కళల్ని అక్కడే అనుగదొక్కద్దు ప్లీజ్. ఇదొక్కటి మీకు చెప్తున్నాను. మీ భర్తకి అభినందనలు. ఆ అమ్మాయి మనోభావాలు విన్నారు. మామూలుగా ఆడపిల్లల్ని చదివించాలంటే శ్రద్ధ ఉండదు. అందులో ముస్లిం ఆడపిల్లని పోలీస్ శాఖకు పంపించాలంటే అసలే ఇష్టం ఉండదు. అలాంటప్పుడు భర్త, తల్లిదండ్రులు ఆ అమ్మాయిని ఆశీర్వదించారంటే శబాష్, వాళ్లకు మనస్ఫూర్తిగా అభినందనలు, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. చిన్నప్పుడు పెళ్లిళ్లు చేసి ఆడబిడ్డల్ని పంపించేసి వాళ్ళ యొక్క మనో ధైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా వాళ్ళ కోరికలను చంపేసే పరిస్థితికి వస్తున్నారు. ఆ పని చెయ్యొద్దని తల్లిదండ్రులకు అప్పీల్ చేస్తూ యువతకు కూడా ఒక మెసేజ్ ఇచ్చింది. వయసు అయిందనో లేకుంటే ఇంకొక సమస్య వస్తుందనో ఆపద్దండి, ప్రతి ఒక్క దానికి ప్రయత్నం చేయండి, తప్పకుండా విజయాన్ని సాధిస్తారని యువతకు ఒక బ్రహ్మాండమైన సందేశం ఇచ్చిన ఈ అమ్మాయిని మనస్ఫూర్తిగా గట్టిగా చప్పట్లు కొట్టి, అన్ని అడ్వర్స్ కండిషన్ లో విజయాన్ని సాధించిన వారే నిజమైన విజేతలు. అలాంటి అమ్మాయిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.